అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 58. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. قل لو أن عندي ما تستعجلون به لقضي الأمر بيني وبينكم والله أعلم بالظالمين. ఆయత్ నంబర్ 58. మీరు తొందర పెట్టే ఆ వస్తువే గనక నా దగ్గర ఉండి ఉంటే మీకు నాకు మధ్య ఈ పాటికి వ్యవహారం తేలిపోయి ఉండేది. 73. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటల్లో అంతరార్థం ఏమిటంటే, తాను కోరినంతనే దేవుడు శిక్షను అవతరింపజేస్తే లేక శిక్షించే అధికారం తనకు ఇచ్చేస్తే మీరు హడావిడి చేస్తున్న ఆ శిక్ష ఎప్పుడో మీ కథను కంచికి చేర్చి ఉండేది. కానీ ఈ వ్యవహారం అంతా దేవుని చేతుల్లో ఉంది. అంతా ఆయన నిర్ధారించిన ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. కాబట్టి నేను ఎప్పుడంటే అప్పుడు ఆ శిక్షను ఆచరింపజేయమని దైవాన్ని అభ్యర్థించలేను. అలాంటి శిక్షను నా తరపున విధించే అధికారం కూడా నాకు లేదు. గమనిక, హదీస్ ప్రకారం ఒకానొక సందర్భంలో దైవాజ్ఞపై పర్వతాల దూత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి, తమరు సెలవిస్తే ఇక్కడి జనులందరినీ 2 పర్వతాల మధ్య నుజ్జు చేస్తానని అన్నాడు. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వద్దొద్దు, వీళ్ళు విశ్వసించకపోయినా వీళ్ళ తర్వాతి తరం వారిలోనైనా దేవుడు తనను ఆరాధించే వారిని, తనకు సాటి కల్పించకుండా ఉండేవారిని పుట్టిస్తాడన్న ఆశ నాకుంది అని అన్నారు. సహీ బుఖారీ, సహీ ముస్లిం. స్థూల దృష్టితో చూస్తే ఈ హదీసు దివ్య ఖురాన్లోని ఈ ఆయతకు వ్యాఖ్యాతంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, ఈ ఆయతులో శిక్ష అవతరింపజేయమని కోరినంతనే శిక్ష అవతరించదు అని చెప్పబడింది. అయితే ఈ హదీసులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శిక్షను కోరకపోయినప్పటికీ ఆ తెగవారి దురుసుతనానికి ఆగ్రహించి వారిపై శిక్షను అవతరింపజేయాలని సంకల్పించాడు. కానీ తన పట్ల ఎంతో అవమానకరంగా ప్రవర్తించిన బను సఖీఫ్ను శిక్షించడానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సుముఖతను వ్యక్తం చేయలేదు. పైగా తాయిఫ్ వాసులైన ఆ తెగవారి శ్రేయాన్ని అభిలషించారు. దైవ ప్రవక్తలు మానవుల శ్రేయోభిలాషులు, మహోపకారులు అయి ఉంటారన్న దానికి ఇదొక మచ్చు తునక. దుర్మార్గుల గురించి అల్లాహకు బాగా తెలుసు అని ఓ ప్రవక్త వారికి చెప్పు. ఆయత్ నంబర్ 59. وعنده مفاتح الغيب لا يعلمها إلا هو ويعلم ما في البر والبحر وما تسقط من ورقة إلا يعلمها ولا حبة في ظلمات الأرض ولا رطب ولا يابس إلا في كتاب مبين. ఆయత్ నంబర్ 59. అగోచరాల తాళం చెవులు, ఖజానాలు అల్లాహ్ వద్దనే ఉన్నాయి. అల్లాహకు తప్ప ఇతరులెవరికీ వాటి గురించి తెలియదు. భూమిలోనూ సముద్రాలలోనూ ఉన్న వస్తువులన్నిటి గురించి ఆయనకు తెలుసు. రాలే ఆకు కూడా ఆయనకు తెలియకుండా ఉండదు. నేలలోని చీకటి పొరల్లో పడే ఏ గింజ అయినా, పచ్చిది ఎండినది ఏది పడినా స్పష్టమైన గ్రంథంలో నమోదై ఉంది. 74. కితాబున్ ముబీన్, స్పష్టమైన గ్రంథం అంటే లౌహే మహ్ఫూజ్ అని భావం. అగోచరాల జ్ఞాని అల్లాహ్ మాత్రమేనని, సమస్త ఖజానాల నిధుల తాళం చెవులు ఆయన ఆధీనంలోనే ఉన్నాయని ఈ వచనం ద్వారా అవగతమవుతున్నది. అందువల్ల సత్య తిరస్కారులపై, ముశ్రికులపై శిక్ష ఎప్పుడు అవతరిస్తున్నది అన్న విషయం కూడా ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన సమయోచితంగా ఆ నిర్ణయం గైకొంటాడు. అగోచరాల రహస్య విషయాల తాళం చెవులు 5 రకాలుగా ఉంటాయని హదీస్ ద్వారా కూడా మనకు తెలుస్తుంది. 1. ప్రళయం ఎప్పుడు వస్తుంది? 2. వర్షం ఎప్పుడు ఎక్కడ కురుస్తుంది? 3. మాతృగర్భాలలో పెరిగే శిశువు స్థితిగతులు. 4. రేపు సంభవించబోయే సంఘటనలు ఏమిటి? 5. మృత్యువు ఎప్పుడు ఎక్కడ వస్తుంది? ఈ 5 విషయాల జ్ఞానం అల్లాహకు తప్ప వేరితలకు లేదు. సహీ బుఖారీ అల్ అనామ్ సూరా వ్యాఖ్యానం. ఆయత్ నంబర్ 60.
وهو الذي يتوفاكم بالليل ويعلم ما جرحتم بالنهار ثم يبعثكم فيه ليقضى أجل مسمى ثم إليه مرجعكم ثم ينبئكم بما كنتم تعملون. ఆయత నంబర్ 60. ఆయనే రాత్రిపూట ఒక్కింత మీ ఆత్మలను స్వాధీనం చేసుకుంటాడు. 75. ఈ ఆయతులో నిద్రను మృత్యువు వఫాత్గా అభివర్ణించడం గమనార్హం. అందుకే నిద్రను వఫాతే అస్గర్ చిన్న తరహా మరణంగాను, మృత్యును వఫాతే అక్బర్ పెద్ద తరహా మరణంగాను వ్యవహరిస్తారు. వఫాత్కు సంబంధించిన మరింత వివరణ కోసం ఆలి ఇమ్రాన్ సూరా 55వ వచనానికి ఇవ్వబడిన వ్యాఖ్యానాన్ని చూడండి. పగటిపూట మీరు చేసేదంతా ఆయనకు తెలుసు, మళ్ళీ ఆయన నిర్ధారిత సమయాన్ని పూర్తి చేయడానికి. 76. అంటే దైనందిన కార్యకలాపాలు పూర్తి చేసుకోవడానికి మనిషిని చిన్నపాటి మరణావస్థ నుంచి మేల్కొల్పి జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఈ జీవన మరణాలు మనిషిని మృత్యువు కబళించే వరకు అనుదినం వస్తూనే ఉంటుంది. మరణాంతర జీవితంపై సంశయంలో పడి ఉన్న ప్రబుద్ధులకు ఈ ఆయతు ఒక గుణపాఠం వంటిది. మిమ్మల్ని అందులో మేల్కొల్పుతున్నాడు. 77. అంటే పగటిపూట తెల్లవారగానే మీ ఆత్మను మీకు తిరిగి అప్పగిస్తున్నాడు. ఆ తరువాత మీరంతా ఆయన వైపుకే మరలి పోవలసి ఉన్నది. 78. అంటే ప్రళయదనం వచ్చినప్పుడు చచ్చిన వారంతా మళ్ళీ బ్రతికి దేవుని సమక్షంలో హాజరు కావలసి ఉంది. ఆ తరువాత మీరు చేస్తూ ఉండిన కర్మలన్నిటినీ ఆయన మీకు తెలుపుతాడు.